ఓ స్త్రీ రేపు రా. ఇది కేవలం మాటేనా, లేక నిజంగా మన జీవితాలపై ప్రభావం చూపించిందా? కొన్ని సంవత్సరాల క్రితం, అనగా 1980లలో, ఒక్కొక్క ఇంటి ముందు ఈ వాక్యం రాసి భయభ్రాంతుల సముద్రాన్ని సృష్టించారు. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎవరు, ఎక్కడ విన్నారో తెలియదు, కానీ ప్రతి ఇంటి ముందు రాసిన ఈ వాక్యాన్ని చూసి ప్రజలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ స్త్రీ రేపు రా అని రాసినప్పుడు, ఆ స్త్రీ అడుగుపెట్టినప్పుడు తప్పకుండా భిక్షం ఇవ్వాలని, లేకపోతే చనిపోతారని భయపడ్డారు. మరికొందరు ఏమన్నారంటే, రాత్రి నిద్రపోతే చనిపోతాం అని. అందుకే అందరూ రాత్రులు లేచి జాగారం చేస్తూ, నిద్రలేని రాత్రుళ్ళు గడిపారు. కొబ్బరికాయలు కొట్టకపోతే పిల్లలు లేదా భర్త చనిపోతారని పుకార్లు వెలువడ్డాయి. ఇంటి ముందు దీపం పెట్టకపోతే అరిష్టం అని ప్రజలు భయపడ్డారు. రంగురంగుల గాజులు, బురఖా, ప్రతిదానికి ప్రత్యేక భయాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పుకార్లు ప్రజల్లో భయం, జాగ్రత్త, జ్ఞాపకాలు సృష్టించాయి. నిజానికి ఈ ఘోరమైన కథలలో ఏదీ శాస్త్రీయంగా నిరూపించబడలేదు. మానవుడు ఎంత భయపడతాడో, ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తితో పంచుకోవడం మాత్రమే. మూఢవిశ్వాసాలపై నమ్మకం ఇంకా ఉంది, కానీ శాస్త్రవేత్తలు చెబుతున్నది భూతాలు, మంత్రాలు, దెయ్యాలు వాస్తవం కాదు. మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించి నిజం మరియు భయం మధ్య తేడాను గుర్తించాలి. చివరికి, సృష్టిలో మానవుని మించిన తెలివిగల జీవి మరొకటి లేదు.